బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా డీకే అరుణను హైకమాండ్ నియమించబోతుందా? సీఎం రేవంత్ టార్గెట్గా హైకమాండ్ ప్లాన్ వేస్తుందంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. బీసీ అలాగే మహిళా కోట కింద అధ్యక్ష పదవి ఎంపికకు తొలుత ప్లాన్ చేశారు. అయితే మహిళా కోట కింద డీకే అరుణను అధ్యక్షురాలుగా నియమించే అవకాశం ఉంది. దీంతో బీసీ కోటాకు సంబంధించి ఈటల రాజేందర్కు బిగ్ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఈటల రాజేందర్ను కాదని మహిళా కోట కింద డీకే అరుణను పార్టీ అధ్యక్షురాలుగా నియమించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోపే డీకే అరుణను పార్టీ అధ్యక్షురాలుగా నియమించి తద్వారా దక్షిణ తెలంగాణలో పట్టు సాధించాలని బీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సీఎం సొంత జిల్లా మహబూబ్నగర్లో బీజేపీ జెండా ఎగరవేసిన ఘనత డీకే అరుణకి దక్కింది. ఈ నేపథ్యంలో తాజాగా డీకే అరుణ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు డీకే అరుణకు మహిళా కోట కింద అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా క్రెడిట్ కొట్టాలని పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా డీకే అరుణ పనిచేశారు. పాలమూరు జిల్లాకు చెందిన డీకే అరుణకు అధ్యక్ష పదవి ఇస్తే కనుక దక్షిణ తెలంగాణలో పార్టీ పుంజుకుంటుందని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మహిళా కోట కింద డీకే అరుణకు ఛాన్స్ ఇచ్చే అవకాశం కల్పిస్తోంది. ఇక బీసీ లేదా మహిళా కోట ఈ ప్రాతిపదికన అధిష్టానం తొలుత భావించింది. కానీ బీసీ కోటను పక్కన పెట్టి మహిళా కోట కింద డీకే అరుణకి ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అదే కనుక జరిగితే ఈటల రాజేందర్కు పార్టీ హైకమాండ్ షాక్ ఇవ్వబోతుందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. సో డీకే అరుణకు పదవి ఇవ్వడం ద్వారా, కట్టబెట్టడం ద్వారా కొత్త పంథాని బీజేపీ అనుసరించబోతుందంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, డీకే అరుణకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నారా? ఏం జరుగుతుంది? రైట్, సీఎం రేవంత్ టార్గెట్గా బీజేపీ అడుగులు వేస్తోంది. బీజేపీ కొత్త అధ్యక్షులుగా ఇక డీకే అరుణను నియమించే అవకాశం కనిపిస్తోంది. మహిళా కోట కింద ఆమెను అధ్యక్ష పదవికి ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశారు డీకే అరుణ. రైట్, మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, డీకే అరుణకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కట్టబెట్టబోతున్నారా? హైకమాండ్ ఎలాంటి ఆలోచన చేస్తాం? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, గత కొన్ని రోజులు కూడా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకం ఇగో అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అనేకమైనటువంటి నేతల పేర్లు తెర మీదకి వచ్చినటువంటి సందర్భం మనం చూసాము. సో ఒక్కసారిగా ప్రస్తుతం డీకే అరుణ పేరు మళ్ళీ తెర మీదకి వచ్చింది. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ వైపే పార్టీ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్టు కూడా కొంత ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన తర్వాత బీసీ మహిళా నినాదం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్ర అధిష్టానం ఈసారి మహిళా కోటానా లేక బీసీలకా అనే విషయంలో లోతుగా అధ్యయనం చేస్తున్నట్టు జరుగుతుంది. రామ్దాస్, మహిళా కోట కింద డీకే అరుణకు ఇవ్వాలని ఈ మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జోరుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ గతంలో కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ గా పనిచేశారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతూనే కేంద్ర మైనార్టీ వక్ఫ్ బోర్డు ఆస్తుల కమిటీలో ఆమె సభ్యురాలుగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలోనే ఎంపీగా గెలిచిన డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా అవకాశం వస్తున్నట్టు అందరూ భావించారు. అయితే పార్టీలో పలు అంశాలను పరిగణలోకి తీసుకున్న బీజేపీ అధిష్టానం ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలోనే డీకే అరుణ కీలక పదవి ఇవ్వాలనుకునే ఆలోచనతోనే అప్పట్లో కేంద్ర మంత్రి పదవి పార్టీ ఇవ్వలేకపోయిందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంలో ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష పదవి కాలం ముగియడంతో కొత్త అధ్యక్ష పదవి స్థానంలో ఉంటున్నట్టు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికలు కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి ఎవరు పోటీలో ఉన్నప్పటికీ మహిళా కోట కింద ఎంపీ డీకే అరుణ కూడా అధ్యక్ష రేసులో ఉన్నట్టుగా తెలుస్తుంది. డీకే అరుణ ఇప్పటికే ఆమె 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. రాజకీయాల్లో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని అంశాల్లో ఆమెకు పట్టు ఉంది. రాజకీయ ప్రత్యర్థులను తన వాగ్దాటితో చేసి చెల్లాడగలిగే అభిప్రాయం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా వాస్తవ్యులు కావడంతో ఈ జిల్లా నుంచి బీజేపీ రాష్ట్ర పగ్గాలు కూడా ఎంపీ డీకే అరుణకు అప్పగిస్తే పార్టీ బలోపేతం కావడమే కాకుండా దక్షిణ తెలంగాణలో బీజేపీ పుంజుకోగలనటువంటి పార్టీ అంచనా వేస్తుంది. గత ఎంపీ ఎన్నికల్లో సీఎం ప్రాతినిధ్యం వహించిన మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో డీకే అరుణను ఓడించేందుకు సీఎంతో సహా పలువురు నేతలు ప్రయత్నించినప్పటికీ డీకే అరుణ కాంగ్రెస్ పై విజయం దూదివిగా, అంటే ఒక రకమైనగా చెప్పాలంటే విజయం దూదివిగా మోగించింది. సో సీఎం సొంత జిల్లాలోనే కమలం జెండా ఎగరేసిన చరిత్ర ఆమెకు ఉంది కాబట్టి సీఎం పై ధైర్యంగా రాజకీయ ప్రత్యామ్నాయ ఆరోపణలు చేయడం కూడా ఆమెకు కలిసి వచ్చే
రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో బీజేపీ అధ్యక్షురాలుగా డీకేఆర్ను నియమించే అవకాశం కనిపిస్తోంది. సీఎం టార్గెట్గా బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా సమాచారం. సీఎం సొంత జిల్లాలో బీజేపీని స్ట్రెంగ్తన్ చేశారు డీకేఆర్ను. అలాగే కమలం జెండా ఎగరవేసిన ఘనత డీకేఆర్నదిగా పార్టీ భావిస్తోంది. అధ్యక్ష పదవిస్తే దక్షిణ తెలంగాణలోనూ పార్టీ పుంజుకుంటుందని ప్లాన్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళా కోట కింద డీకేఆర్నకు పదవి కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.